హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు చారిటెక్ ఇన్ఫో. ఈరోజు మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ అప్లికేషన్ డెస్క్టాప్ మోడ్ అప్లికేషన్ని ఈజియెస్ట్ మెథడ్లో డౌన్లోడ్ చేయాలంటే ఫస్ట్ ఎనీ వన్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయాలి. గూగుల్ సెర్చ్ బాక్స్లో మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ డౌన్లోడ్ అని ఎంటర్ చేయాలి. కీబోర్డ్లో ఎంటర్ కీ ప్రెస్ చేసిన తర్వాత రిలేటెడ్ అఫీషియల్ లింక్ సెకండ్ ఆప్షన్ సెక్షన్లో డిస్ప్లే అవుతుంది. డౌన్లోడ్ పవర్ బిఐ డెస్క్టాప్ ఫ్రమ్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ పై మౌస్ డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. మైక్రోసాఫ్ట్ డౌన్లోడ్ సెంటర్ కంప్లీట్ అఫీషియల్ వెబ్ ఇంటర్ఫేస్ డిస్ప్లే అయిన తర్వాత మిడిల్లో పవర్ బిఐ డెస్క్టాప్ స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత డౌన్లోడ్ బటన్ పై మౌస్ క్లిక్ చేయాలి. చూస్ ద డౌన్లోడ్ యూ వాంట్. 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ పవర్ బిఐ డెస్క్టాప్ సెటప్ exe సెటప్ ఫైల్ 32-బిట్ రిలేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. పవర్ బిఐ డెస్క్టాప్ సెటప్ x64 exe ఫైల్ 64-బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే సెకండ్ వన్ బాక్స్లో టిక్ మార్క్ అనేది సెట్ చేయాలి. కంప్లీట్ ఫైల్ సైజు 457.1 MB. డౌన్లోడ్ బటన్ మీద మౌస్ క్లిక్ చేయాలి. డౌన్లోడ్ సెక్షన్లో పవర్ బిఐ డెస్క్టాప్ సెటప్ x64 exe సెటప్ ఫైల్ అనేది డౌన్లోడింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. కంప్లీట్ అయ్యే వరకు ఇక్కడ వెయిట్ చేయాలి. డౌన్లోడింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత బ్రౌజర్ను మినిమైజ్ చేయాలి. డెస్క్టాప్ పై ఫైల్ ఎక్స్ప్లోరర్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత డౌన్లోడ్స్ ఫోల్డర్లో పవర్ బిఐ డెస్క్టాప్ సెటప్ x64 ఆర్కిటెక్చర్ సెటప్ ఫైల్ అనేది డిస్ప్లే అవుతుంది. మౌస్ డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే ఓపెన్ ఫైల్ సెక్యూరిటీ వార్నింగ్ రన్ బటన్ పై మౌస్ క్లిక్ చేయాలి. ఫైల్ ఎక్స్ప్లోర్ డాక్యుమెంట్ అనేది మినిమైజ్ చేసిన తర్వాత మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ డెస్క్టాప్ x64 సెటప్ విండో అనేది డిస్ప్లే అవుతుంది. వెల్కమ్ టు ద మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ డెస్క్టాప్ x64 సెటప్ వైజ్డ్. లాంగ్వేజ్ సెలెక్ట్ లాంగ్వేజ్లో నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ అనేది ఇందులో డిస్ప్లే అవుతుంది. ఎనీ వన్ లోకల్ లాంగ్వేజ్ కంట్రీ లాంగ్వేజ్ అనేది చూస్ చేసుకోవచ్చు. డిఫాల్ట్గా ఇంగ్లీష్. నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. ఎస్. విండోస్ ఇన్స్టాలర్ ప్రిపేరింగ్ టు ఇన్స్టాల్. నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయాలి. మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ లైసెన్స్ టీమ్స్ బాటమ్ సెక్షన్లో ఐ యాక్సెప్ట్ ద టీమ్స్ ఇన్ ద లైసెన్స్ అగ్రిమెంట్ బాక్స్లో టిక్ మార్క్ సెట్ చేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. డెస్టినేషన్ ఫోల్డర్ ఎనీ డ్రైవ్ అనేది చేంజ్ చేస్తే ఇక్కడ చేంజ్ అనే బటన్ క్లిక్ చేయాలి. చూజ్ ఎనీ వన్ డౌన్ యారో క్లిక్ చేసి డ్యూయల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నప్పుడు ఆ రిలేటెడ్ డ్రైవ్ అనేది ఇందులో చూస్ చేసుకోవచ్చు. డిఫాల్ట్గా ఓకే క్లిక్ చేయాలి. నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ రెడీ టు ఇన్స్టాల్ మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ డెస్క్టాప్ x64 ఆర్కిటెక్చర్. ఇన్స్టాల్ అనే బటన్ మౌస్ క్లిక్ చేయాలి. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. స్టేటస్లో కాపీయింగ్ న్యూ ఫైల్స్ అనేది సి డ్రైవ్ అండ్ సి పాత్లో మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ రిలేటెడ్ అప్లికేషన్ ఫైల్స్ అనేది ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. వెయిట్ ఫర్ హియర్ ఫ్యూ మినిట్స్. డెస్క్టాప్ పై పవర్ బిఐ డెస్క్టాప్ మోడ్ రిలేటెడ్ లోగో అనేది డిస్ప్లే అవుతుంది. ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ డెస్క్టాప్ x64 సెటప్ వైజ్డ్. టు క్లోజ్ దిస్ వైజ్డ్ క్లిక్. ప్రజెంట్ మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ అప్లికేషన్ను రన్ చేయాలంటే డైరెక్ట్ ఫినిష్ అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ టైం రన్ చేయాలంటే బాక్స్లో టిక్ మార్క్ అనేది రిమూవ్ చేసిన తర్వాత ఫినిష్ అని క్లిక్ చేయాలి. ప్రజెంట్ మనం ఇప్పుడు అప్లికేషన్ రన్ చేస్తున్నాం కాబట్టి ఫినిష్ అని క్లిక్ చేయాలి. అప్లికేషన్ను ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు పవర్ బిఐ డెస్క్టాప్ విండో అనేది డిస్ప్లే అవుతుంది. గెట్ డేటా, రీసెంట్ సోర్సెస్, ఓపెన్ అదర్ రిపోర్ట్స్ అనేది ఓపెన్ చేసి కరెక్షన్స్ చేయాలంటే థర్డ్ ఆప్షన్ లెఫ్ట్ సైడ్. సర్వర్ రిలేటెడ్ SQL రిలేటెడ్ రిపోర్ట్స్ కానీ ఫైల్స్ కానీ క్రియేట్ చేయాలంటే గెట్ స్టార్టెడ్ అనేది క్లిక్ చేయాలి. సైన్ ఇన్ అని ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఆల్రెడీ అకౌంట్ ఉంటే సైన్ ఇన్ కావచ్చు, అన్నెసెసరీ అయితే స్కిప్ చేయొచ్చు. సైన్ ఇన్ అనేది ఆల్రెడీ అకౌంట్ అనేది లాగిన్ అయితే స్మాల్ విండో డిస్ప్లే అవుతుంది. ఫ్రెష్గా మనం ఓపెన్ చేసినప్పుడు
ఫ్రెష్ అకౌంట్ అనేది క్రియేట్ చేసినప్పుడు కంప్లీట్ ఫిల్ విండో ఫుల్ ప్లెడ్జ్డ్గా బిగ్ సైజ్లో డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ డీటెయిల్స్ అనేది. డైరెక్ట్ ఇక్కడ మెయిల్ అనేది ఎంటర్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేయొచ్చు. అన్నెసెసరీ అయితే క్యాన్సిల్ అని కూడా క్లిక్ చేసిన తర్వాత దిస్ ఈజ్ అప్లికేషన్ డేటా విజువలైజేషన్ అండ్ డేటా అనాలిసిస్ రిపోర్టింగ్ సాఫ్ట్వేర్. రిపోర్ట్స్ అనేది డిఫరెంట్ స్టైల్స్లో ప్రిపేర్ చేయొచ్చు. ఇందులో గ్రాఫ్ కానీ చార్ట్స్ కానీ ప్రిపేర్ చేసిన తర్వాత క్లయింట్స్కు మనం డిఫరెంట్ స్టైల్స్లో ప్రజెంటేషన్ చేయొచ్చు. కంప్లీట్ ఇంటర్ఫేస్ అనేది డిస్ప్లే అయిన తర్వాత టాప్లో అన్టైటిల్డ్ పవర్ బిఐ డెస్క్టాప్ ఎనీ ఫైల్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేసిన ఫైల్ ఓపెన్ చేసినప్పుడు ఆ రిలేటెడ్ ఫైల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. న్యూగా మనం ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నాం కాబట్టి అన్టైటిల్డ్ అనేది డిస్ప్లే అవుతుంది. వైట్ కలర్ రిబన్ సెక్షన్లో ట్యాబ్స్ ఉంటాయి. ఫైల్ ట్యాబ్, హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్, మోడలింగ్, వ్యూ, ఆప్టిమైజ్, హెల్ప్. ఫైల్ ట్యాబ్ మౌస్ క్లిక్ చేసినప్పుడు రైట్ సైడ్ న్యూ ఎనీ ఫ్రెష్ విజువలైజేషన్ డేటా రిపోర్ట్ అనేది క్రియేట్ చేయాలంటే న్యూ అనే ఆప్షన్ మౌస్ క్లిక్ చేయాలి. ఆల్రెడీ క్రియేట్ చేసిన దాన్ని ఓపెన్ చేసి మోడిఫికేషన్ చేయాలంటే ఓపెన్. క్రియేట్ చేసిన ఫైల్ను సేవ్ అండ్ సేవ్ యాజ్ చేయాలంటే ఆల్రెడీ అకౌంట్ అనేది క్రియేట్ అయి ఉంటే జీమెయిల్తో సైనింగ్ అనేది చేసుకోవచ్చు. ఇందులో ఫైల్ ట్యాబ్ క్లిక్ చేసినప్పుడు ఫైల్స్ను అదర్ పర్సన్స్ కానీ షేర్ చేయొచ్చు. క్రియేట్ చేసిన ఫైల్స్ను మైక్రోసాఫ్ట్ క్లౌడ్ స్టోరేజ్లో మన పర్సనల్ ఫైల్స్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గెట్ డేటా ఎనీ సర్వర్, ఎస్క్యూఎల్ సర్వర్ నుంచి కానీ మైక్రోసాఫ్ట్ సర్వర్ నుంచి కానీ మన పర్సనల్ కంపెనీ సర్వర్స్ నుంచి కూడా ఫైల్స్ అనేది ఇన్సర్ట్ చేయాలంటే గెట్ డేటా నుంచి ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ యారో మీద క్లిక్ చేయాలి. హోమ్ ట్యాబ్ మీద మౌస్ క్లిక్ చేసినప్పుడు మైక్రోసాఫ్ట్ గెట్ డేటా అండ్ పర్సనల్గా ప్రిపేర్ చేసినటువంటి ఫైల్స్ను ఇందులోకి ఇన్సర్ట్ చేయాలంటే హోమ్ ట్యాబ్ రిలేటెడ్ సబ్ ఆప్షన్స్ అనేది ఇందులో డిస్ప్లే అవుతుంది. ఎస్క్యూఎల్ సర్వర్ అండ్ వన్ లీగ్ హబ్, పర్సనల్గా ఎక్సెల్ ఫైల్స్ క్రియేట్ చేసినటువంటి వర్క్ బుక్స్ మాడిఫికేషన్ అనేది చేసుకోవచ్చు ఇందులో. హోమ్ ట్యాబ్. నెక్స్ట్ ఇన్సర్ట్ ట్యాబ్ మౌస్ క్లిక్ చేసినప్పుడు విజువలైజేషన్స్ రిలేటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. చార్ట్స్ కానీ గ్రాఫ్స్ కానీ కన్వీనియంట్ ఆప్షన్స్ అనేది ఇందులో చూజ్ చేసుకొని డిఫరెంట్ స్టైల్లో రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేయొచ్చు. నెక్స్ట్ మోడలింగ్ మెయిన్ యూజింగ్ వచ్చేసి క్యాలిక్యులేషన్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అనేది ప్రిపేర్ చేసేటప్పుడు మోడలింగ్ అనేది వెరీ యూస్ఫుల్. నెక్స్ట్ వ్యూ. ప్రిపేర్ చేసినటువంటి రిపోర్ట్లో గ్రాఫ్స్ కానీ చార్ట్స్ కానీ డిఫరెంట్ ఫిల్టర్స్ కానీ రిపోర్ట్కి అప్లై చేయొచ్చు. ఇందులో ఆప్టిమైజ్ న్యూ ఫ్యూచర్స్ కానీ న్యూ అప్డేట్ ఆప్షన్స్ కానీ ఇన్సర్ట్ చేసుకొని వర్క్ను మాడిఫికేషన్ చేసుకోవచ్చు. అండ్ హెల్ప్ ఆప్షన్స్ ఉంటాయి. రైట్ సైడ్ ఎడ్జ్కు రిపోర్ట్ వ్యూ ఐకాన్స్, టేబుల్ వ్యూ, మోడల్ వ్యూ 3 ఐకాన్స్ ఉంటాయి. డెస్క్టాప్ లేఅవుట్ వ్యూ కంప్లీట్ క్యాన్వాస్ అనేది సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ మొబైల్ వ్యూ. ఇందులో మనం వర్క్ చేసినప్పుడు అడిషనల్గా పేజెస్ కానీ ఇన్సర్ట్ చేయాలన్నా షీట్స్ ఇన్సర్ట్ చేయాలన్నా ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసినప్పుడు అడిషనల్గా యాడ్ అవుతుంది. దీన్ని రిమూవ్ చేయాలంటే ఆప్షన్ మీద మౌస్ రైట్ క్లిక్ చేసినప్పుడు డిలీట్ పేజ్, డిలీట్. కంప్లీట్ రైట్ సైడ్ మిడిల్ సెక్షన్లో విజువలైజేషన్ విండో డిస్ప్లే అవుతుంది. క్యాన్వాస్ను డాష్ బోర్డ్ను సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి డిక్రీజ్ చేసుకోవడానికి జూమ్ ఇన్, జూమ్ అవుట్ అండ్ పర్సంటేజ్ ఐకాన్ మీద క్లిక్ చేసినప్పుడు పర్సంటేజ్ ఇందులో 400 వరకు మనం సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. జస్ట్ మార్క్ ఇలా క్లిక్ చేసి అప్లై అని క్లిక్ చేసినప్పుడు సైజ్ క్యాన్వాస్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. డైరెక్ట్ కస్టమ్ సర్క్యులర్ టిక్ మార్క్ క్లిక్ చేసినప్పుడు మాన్యువల్గా సైజ్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు. ఇందులో అప్లై అని క్లిక్ చేయగానే సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది విండో యొక్క సైజ్. నెక్స్ట్ క్లోజ్. నెక్స్ట్ ఫిల్టర్స్. రైట్ సైడ్ క్లిక్ చేసినప్పుడు మనం అప్లై చేసినటువంటి ఫిల్టర్స్ కానీ మోడల్స్ కానీ చార్ట్స్ కానీ ఇందులో చెక్ చేసుకోవచ్చు. సర్చ్లో యాడ్ డేటా టు యువర్ రిపోర్ట్లో ఎక్సెల్ రిలేటెడ్ ఫైల్స్ అనేది ఇన్సర్ట్ చేసి విజువలైజేషన్ వర్క్స్ అనేది క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆప్షన్ను చూజ్ చేసుకోవాలి. ఎస్క్యూఎల్ సర్వర్ రిలేటెడ్ ఫైల్స్ అనేది ఇన్సర్ట్ చేయాలంటే సెకండ్ ఆప్షన్. అండ్ వెబ్ పేజెస్ అండ్ ఇంటర్నెట్ అండ్ పర్సనల్ వెబ్ సర్వర్స్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇందులో ఆప్షన్స్ అనేది. ఫస్ట్ ఎక్సెల్ ఫైల్
పర్సనల్గా క్రియేట్ చేసినటువంటి ఫైల్ను చూస్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆప్షన్ మీద మౌస్ క్లిక్ చేయాలి. డెస్క్టాప్, సాలరీ షీట్ జనవరి సెలెక్ట్ చేసిన తర్వాత ఓపెన్ క్లిక్ చేయాలి. కనెక్టింగ్ ఫైల్ అనేది ఇందులోకి ఇన్సర్ట్ అవుతుంది. నావిగేటర్ విండో డిస్ప్లే అయిన తర్వాత ఇన్సర్ట్ చేసినటువంటి ఎక్సెల్ ఫైల్స్లో ఉన్నటువంటి షీట్ వైజ్ రిపోర్ట్స్ అనేది రైట్ సైడ్ డిస్ప్లే ఆప్షన్స్లో డిస్ప్లే అవుతుంది. కంప్లీట్గా 5 ఫైల్స్ ఉన్నాయి ఇందులో. 5 అని ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మార్చ్, షీట్ 1, షీట్ 2, షీట్ 5. ఫస్ట్ వన్ షీట్ను క్లిక్ చేసినప్పుడు అందులో ఉన్నటువంటి టేబుల్ ఫార్మాట్ అనేది ఇందులో డిస్ప్లే అవుతుంది. కంపెనీ యొక్క ఎంప్లాయీస్ స్టేట్మెంట్, సాలరీ. షీట్ 2, షీట్ 5 చూస్ చేసుకోవచ్చు ఎనీ వన్. ఇందులో ఇన్సర్ట్ చేయాలంటే రైట్ సైడ్ బాక్స్ టిక్ మార్క్ అనేది సెట్ చేయాలి. ఆల్ ఫైల్స్ అనేది ఇందులో ఇన్సర్ట్ అవుతుంది. ఇండివిజువల్గా ఇన్సర్ట్ చేయాలంటే ఓన్లీ రిలేటెడ్ షీట్నే చూస్ చేసుకోవాలి. షీట్ 5 అనేది చూస్ చేసుకున్న తర్వాత బాటమ్ సెక్షన్లో లోడ్ బటన్ మీద మౌస్ క్లిక్ చేయొచ్చు. ట్రాన్స్ఫర్ డేటా సెకండ్ బటన్ మెయిన్ యూజింగ్ వచ్చేసి ఎనీ మోడిఫికేషన్ కానీ ఎడిటింగ్ కానీ ఉంటే సెకండ్ ఆప్షన్ అనేది క్లిక్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ లోడ్ ఆప్షన్ మీద మౌస్ క్లిక్ చేయాలి. షీట్ 5 ఇన్సర్ట్ చేసింది డేటా ఫీల్డ్స్లో డిస్ప్లే అవుతుంది. ప్యానెల్లో షీట్ నేమ్ రైట్ డౌన్ యారో క్లిక్ చేయాలి. కాలం 1, కాలం 2, 3, కాలం 4, కాలం 5. షీట్ 5లో మనం టేబుల్ ప్రిపేర్ చేసినప్పుడు ఆ షీట్ 5లో ఉన్నటువంటి కాలమ్స్ అనేది ఇందులో డిస్ప్లే అవుతుంది. దీన్ని అనాలిసిస్ చేయాలంటే విజువలైజేషన్, బిల్డ్, విజువల్లో ఎనీ వన్ ఒక చార్ట్ అనేది మన కన్వీనియంట్ చార్ట్ చూస్ చేసుకోవాలి. డబుల్ క్లిక్ చేయాలి. చార్ట్ అనేది క్యాన్వాస్ డాష్ బోర్డ్లో డిస్ప్లే అవుతుంది. దీన్ని మన కన్వీనియంట్ ప్లేస్లోకి మౌస్ క్లిక్ చేసి మూవ్ చేయొచ్చు. సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. టాప్ టు బాటమ్ను వై యాక్సెస్ అంటారు. లెఫ్ట్ రైట్ ఉన్నటువంటి చార్ట్ను లైన్ను ఎక్స్ యాక్సెస్ అంటారు. ఆ రిలేటెడ్ యాక్సెస్ అనేది ఇందులో డిస్ప్లే అవుతుంది. వై యాక్సెస్లో కాలం 1 అనేది ఇన్సర్ట్ చేసాము. ఎక్స్ యాక్సెస్లో మనకు కన్వీనియంట్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఫిల్టర్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంప్లాయ్ చేసినప్పుడు ఫిల్టర్ వైజ్గా కూడా మనం చెక్ చేయొచ్చు. క్లిక్ చేయాలి విజువల్స్ ఫిల్టర్స్లో. అండ్ నెక్స్ట్ ఫోకస్ మోడ్, పర్టికులర్ స్టూడెంట్ను హైలైట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. క్లిక్ చేయాలి. రిమూవ్. సెకండ్ వన్ డబుల్ క్లిక్. ఇందులో ఉన్నటువంటి చార్ట్కు కలర్ అనేది అప్లై చేయాలంటే బిల్డ్ విజువల్స్లో ఫార్మాట్ యువర్ విజువల్స్ ఐకాన్ మీద మౌస్ క్లిక్ చేయాలి. డైరెక్ట్ ఇందులో కలర్ సెర్చ్ బాక్స్లో కలర్ అని ఎంటర్ చేయొచ్చు. నెక్స్ట్ బార్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు కలర్స్ మనం చూస్ చేసుకున్నటువంటి కలర్స్ అనేది ఇందులో డిస్ప్లే అవుతుంది. డౌన్ యారో క్లిక్ చేసినప్పుడు ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. మనకు కన్వీనియంట్ కలర్ఫుల్ కలర్ అనేది ఇందులో చూస్ చేసుకోవాలి. డార్క్ కలర్ అనేది చూస్ చేసినప్పుడు 58 డార్క్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. అనదర్ వన్ చార్ట్ అనేది ఇన్సర్ట్ చేయాలంటే కాలం వైజ్గా నెంబర్ ఆఫ్ చార్ట్స్ అనేది ఈ విధంగా ఇన్సర్ట్ చేయొచ్చు. క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇందులో క్లిక్ చేసినప్పుడు కాలం 6, కాలం 1 ప్రసాద్ 56 అండ్ 58 ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అప్ యారో క్లిక్ చేయాలి. డౌన్ యారో క్లిక్ చేయాలి. పర్సంటేజ్ వైజ్గా డిస్ప్లే అవుతుంది. ఇందులో ఐకాన్స్ హైలైటింగ్ పర్పస్ ఫుల్ ప్లెడ్జ్డ్ క్యాన్వాస్లో డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా కిరణ్ మహేష్ కాలం 1లో ఉన్నటువంటి దాన్ని ఆ టోటల్ పర్సన్స్ స్కోర్ చేసినటువంటి మార్క్స్ను ఇందులో అనాలిసిస్ చేయొచ్చు. ఈ విధంగా ఆఫ్టర్ ఫైనలైజ్ అయిన తర్వాత సేవ్ చేయాలంటే ఫైల్ ట్యాబ్ క్లిక్ చేసి సేవ్ యాజ్ బాటమ్ సెక్షన్లో బ్రౌజ్ దిస్ డివైస్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇందులో ఎనీ వన్ ఒక నేమ్ చారి. సేవ్ యాజ్ టైపు పవర్ బిఐ రిలేటెడ్ ఫైల్ కాబట్టి ఎక్స్టెన్షన్ ఫైల్ నేమ్ టైప్. నెక్స్ట్ సేవ్. మినిమైజ్ చేయాలి పవర్ బిఐ విండోను అప్లికేషన్. డెస్క్టాప్పై మనం క్రియేట్ చేసినటువంటి పవర్ బిఐ రిలేటెడ్ ఫైల్ అనేది డిస్ప్లే అవుతుంది.